సో వీసోర్స్ బ్రాంచెస్ ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి? మేడం ఇప్పుడు మీరు ఇది చూసిన ఆఫీస్ వచ్చేసి మన దిల్సుఖ్నగర్ మెయిన్ కార్పొరేట్ ఆఫీస్ అండి ఇది. ఏ విధంగా అయితే ఈ ఆఫీస్ అనేది మనం డిజైన్ చేసామో లైక్ గ్రౌండ్ ఫ్లోర్ ఎడ్యుకేషన్ లోన్, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మాక్ ఇంటర్వ్యూస్ అండ్ ట్రైనింగ్‌కి, అండ్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి కౌన్సిలింగ్ ఏరియా, కౌన్సిలింగ్ యూనివర్సిటీ కౌన్సిలింగ్స్‌కి, అండ్ థర్డ్‌ది వచ్చేసి ఏందంటే బ్యాక్ ఎండ్ ఈ విధంగా మనము ఏదైతే డిజైన్ చేసామో సేమ్ ఇదే ప్రాసెస్‌లో వి ఆర్ హావింగ్ అవర్ ఆఫీసెస్ ఇన్ హైదరాబాద్‌లో వచ్చేసి జేఎన్‌టీయూ మెట్రో స్టేషన్ దిగిన వెంటనే మన ఆఫీస్ కనిపించిద్ది. ఓకే. అమీర్పేట్‌లో వచ్చేసి మనకు మెట్రో స్టేషన్ నుంచి ఒక 200 మీటర్స్‌లో మన ఆఫీస్ ఉంది. అండ్ దిల్సుఖ్నగర్‌లో మన మెయిన్ కార్పొరేట్ ఆఫీస్ ఇది 1520 పిల్లర్ నెంబర్ దగ్గర మన ఆఫీస్ ఉంది. ఏ విధంగా అయితే ఇప్పుడు మీరు దిల్సుఖ్నగర్ ఆఫీస్ టూర్ ఎట్లయితే చూసామో సేమ్ ఇదే ప్రాసెస్, ఇదే డెసిగ్నేషన్, ఇదే డిజైన్ తోటి, ఇదే స్ట్రక్చర్ తోటి మనకు అమీర్పేట్ అండ్ కూకట్పల్లి ఆఫీసెస్ కూడా ఉంటాయి ఇన్ తెలంగాణ. ఓకే. అండ్ వెన్ కమింగ్ టు ఇన్ ఆంధ్ర మనకు విజయవాడలో బెల్ సర్కిల్‌లో మన ఆఫీస్ ఉంది. అండ్ తిరుపతిలో వచ్చేసి రేణిగుంట రోడ్డుకి మన ఆఫీస్ ఉంది. అండ్ వెన్ కమింగ్ టు వైజాగ్ వచ్చేసి మన ఎన్టీఆర్ బీచ్ రోడ్ కామత్ హోటల్ ఎగ్జాక్ట్ ఆపోజిట్లో మన వీసోర్స్ ఆఫీస్ ఉంది. అంటే ఆంధ్రాలో ప్రతి పాయింట్ మనం ఆల్రెడీ చూసుకొని స్టూడెంట్స్ అక్కడికి రీచ్ అయ్యే విధంగా మనం పెట్టుకోవడం జరిగింది. విజయవాడ, వైజాగ్, తిరుపతి అక్కడ నియర్ బై రీజన్స్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి మన ఆఫీస్ సేమ్ ఇదే ప్రాసెస్‌లో అక్కడ బ్యాక్ ఎండ్ టీమ్ ఉంటారు. అక్కడ కూడా మన ఆఫీస్ కౌన్సిలర్స్ ఉంటారు. మీరు వాళ్ళని కలిసి మొత్తం ఇది ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, అడ్మిషన్ ప్రాసెస్ తెలుసుకోవచ్చు. తెలంగాణ వచ్చేసి మీకు హైదరాబాద్‌లో మన అమీర్పేట్, జేఎన్‌టీయూ అండ్ దిల్సుఖ్నగర్. రైట్. అంటే ఇది 2-3 అవర్స్ ప్రాసెస్ కాబట్టి ఆల్రెడీ మీ ఆఫీస్ స్టాఫ్‌కి కాకుండా వచ్చిన స్టూడెంట్స్‌కి కానియండి, స్టూడెంట్స్ కోసం వెనకాల వచ్చిన పేరెంట్స్‌కి కానియండి, ఫుడ్ కూడా మీరు రెడీ చేస్తారు, పెడతారు అని విన్నాను. విచ్ ఇస్ వెరీ గుడ్ ఐడియా యాక్చువల్‌గా. మళ్ళీ తినేసి వస్తామండి అని అటు పరిగెత్తి, ఇటు పరిగెత్తి ఆల్రెడీ ఆ టెన్షన్, ఫ్రస్ట్రేషన్‌లో ఉంటారు పాపం పిల్లలంతా. ఒక స్టూడెంట్ మన ఆఫీస్‌కొస్తే అతను ఆ 2-3 అవర్స్ మొత్తం ప్రాసెస్ అంతా చేసుకొని ప్రశాంతంగా లంచ్ చేసుకొని వెళ్ళే విధంగానే ఈ ఆఫీస్ అంతా సెటప్ చేసి ఉంచాం మనం ఆల్రెడీ. ఒకసారి మనం డైనింగ్ ఏరియా కూడా చూస్తే మనకి ఇంకా యెస్. సూపర్. సో ఎంప్లాయీస్‌కి కాకుండా ఇక్కడికి కన్సల్టెంట్స్‌కి వచ్చిన పేరెంట్స్‌కి కానియండి, స్టూడెంట్స్‌కి కానియండి, ఇక్కడ కొంచెం రిలాక్స్ అయ్యి చిల్ అయ్యే ప్లేస్ అన్నమాట. మనం ఒకటే ప్లేస్‌లో ఇందాక మీరు అన్నట్టు వన్ స్టాప్ సొల్యూషన్ అనేది దొరకాలి అని అంటే మాత్రం ఇది కూడా ప్రొవైడ్ చేస్తే స్టూడెంట్ ప్రశాంతంగా హ్యాపీగా లంచ్ చేసుకొని వాళ్ళు ఏ టైంకైనా రానివ్వండి. మధ్యాహ్నం 12:00 నుంచి ఈవినింగ్ 7:30 వరకు ఇది అవైలబిలిటీలో ఉంటుంది. లంచ్ ఉండిద్ది. ఇప్పుడు మళ్ళీ 5:00కి టీ స్నాక్స్ వస్తాయి, టీ కాఫీ స్నాక్స్ వస్తాయి, అండ్ నైట్ డిన్నర్ ఉండిద్ది. స్టూడెంట్ ఏ టైంకి వచ్చినా కూడా ఇక్కడ ఫుడ్ అవైలబిలిటీలో ఉంటుంది. ఎన్నిసార్లు రావచ్చు, వాళ్ళ పేరెంట్స్ తీసుకొని వచ్చి మొత్తం దాని కాస్ట్ అనేది ఏం పెట్టలేదు. సో స్టూడెంట్స్కి ఏంటంటే ఒకసారి మన ఆఫీస్కి వచ్చాక వాళ్ళకు అంటే మాకున్న మెయిన్ కన్సర్న్ ఏంటంటే అతను ప్రశాంతంగా కడుపు నిండా హ్యాపీగా తిని అతను ఆయన వర్క్ చేసుకొని ప్రశాంతంగా అందరితో కలిసి ఆ తర్వాత ఒక్కసారి బయటికి వెళ్ళారంటే, బయటికి ఆఫీస్ నుంచి బయటికి వెళ్తారంటే ఓకే, నేను అనుకున్న అన్ని అప్లికేషన్స్ అయిపోయినాయి, అనుకున్న యూనివర్సిటీస్ నాకు ఫైనలైజ్ అయిపోయింది, నా టార్గెట్ నేను రీచ్ అయిపోయా అని చెప్పి స్టూడెంట్కి ఆ కాన్ఫిడెన్స్ తో బయటికి వెళ్ళినప్పుడే కన్సల్టెన్సీ సక్సెస్ అయినట్లు లెక్క. గైడెన్స్ కోసం కూడా పరితపించే పిల్లలకి కూడా ఇక్కడే ఒక గైడెన్స్ లాగా, ఒక టార్చ్ లైట్ లాగా ఉంది చూపించడం అనేది రియల్ బిగ్ గ్రేట్ యూస్ ఫర్ మీ. సో థ్యాంక్స్ టు రీసోర్స్ అని చెప్పాలి. బికాస్ సచ్ అ బిగ్ ప్లాట్ఫామ్. ప్రతి ఒక్కరి కళ ఈరోజు అబ్రాడ్లో చదువుకోవాలి, బాగా పై చదువుకొని మా మమ్మీ డాడీకి సంపాదించి పెట్టాలి అని. సో ఈ ఒక్క బిల్డింగ్ ద్వారా వాళ్ళ కళని నెరవేరుస్తున్నారు చూసారా. ఫర్ దట్ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇలాగే చాలా అథెంటిక్ గా ఎప్పటికీ మార్కెట్ లో ఉండాలని కోరుకుంటున్నాను. 100%.